సో సేవ్ కేబీఆర్ అని చెప్పేసి మీరు ఒక నినాదం తీసుకున్నారు. అసలు కేబీఆర్ ఎటువంటి ప్రమాదంలోకి పోతుంది? కేబీఆర్ పార్క్ 400 ఎకరాల నేషనల్ పార్క్, 400 ఎకరాల నేషనల్ ఫారెస్ట్. దీనికి ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ అనేది దీనికి ఉన్న చివరి రక్షణ. ఈ రక్షణని ఈరోజు ముప్పులో ఉంచుతున్నారు. ఈ రక్షణని ఈరోజు తెంచేసి సుమారు 1000 చెట్లకి దాకా నరికేసి అక్కడ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కడతామంటున్నారు. ఈ ఫ్లైఓవర్ అండర్ పాస్ల వల్ల ట్రాఫిక్ సాల్వ్ అవుతుంది అనేది ఒక తప్పుడు వాదన. ఎక్కడే కానీ మీరు మహానగరాలు ఏవి చూసుకున్నా, న్యూయార్క్, లండన్, ప్యారిస్, టోక్యో ఏవి చూసుకున్నా ఫ్లైఓవర్ల వల్ల ఎక్కడే కానీ సమస్య సాల్వ్ కాదు. ఎందుకు చెప్తున్నానంటే గత 10 ఏళ్ల సంది 25,000 కోట్ల నుంచి 35,000 కోట్లతో ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కడితే ఈ రోజు మనం అదే ఫ్లైఓవర్ అండర్ పాస్ లో ఇరుక్కోలేదా? మన జనాభా హైదరాబాద్ లో 10 ఏళ్ల ముందు 70 లక్షలు ఉన్న జనాభా, అప్పుడు మన దగ్గర ఉన్న బస్సుల సంఖ్య సుమారు 3,300, 3,100. ఇప్పుడు మన జనాభా 1,20,00,000 దాటంగా కంసే కమ్ అక్కలుంటే కొంచెమన్నా రెట్టింపు అవ్వాలి కదా బస్సులు ప్రజా జనాభా బట్టి. మరి రెట్టింపు కాకుండా ఇంకా 200 బస్సులు తగ్గినాయి. అరే 12,000 బస్సులు ఉండాలి మన జనాభా. కనీసం 50-60 బస్సులు ప్రతి 1,00,000 మంది మనుషులకు ఉండాలి. ఆ లెక్కను చూసుకుంటే మనం వెనకబడి ఉన్నాం. మనం ఏ విధంగా డెవలప్మెంట్ లో ముందు మార్గంలో వెళ్ళట్లేదు. డెవలప్మెంట్ అనేది అట్టడుగునున్న నిరుపేదకి చెందాలి అంటే మీరు ఎందుకు మెట్రో విస్తరణ చేయట్లేదు? మెట్రో రేట్లు ఎందుకు తగ్గట్లేదు? మీరు బస్సులు బాగా ఎందుకు చేయట్లేదు? ఫుట్పాత్లు బాగా ఎందుకు చేయట్లేదు? జనాలు రోడ్ల పైన నడవాలంటే క్రాసింగ్లు ఎందుకు పెట్టట్లే? సైక్లింగ్ ట్రాక్లు, బైసైకిల్ స్టేషన్స్ పెట్టాలి, ఈ రిక్షాలు పెట్టాలి, ఫీడర్ బస్సులు పెట్టాలి, చిన్న బస్సులు బస్సులోకి పోనీకి. అప్పుడు కార్ల సంఖ్య తగ్గుతుంది. మన కార్ల యావరేజ్ ట్రాఫిక్ స్పీడ్ అని ఉంటుంది. అది ఎంత ఉండే? 10 ఏళ్ల ముందు యావరేజ్ ట్రాఫిక్ స్పీడ్ 26 km/h ఉంటే, అంటే 26 km/h స్పీడ్ లో పోతుండే. మరి ఇన్ని ఫ్లైఓవర్లు అండర్ పాస్లు కట్టిన తర్వాత అది పెరగాలి కదా. అది 18కి దిగింది. 18 km/h స్పీడ్ లో తిరుగుతున్నాం. ఇక ఇట్లనే కడుతూ పోతే రాబోయే 2 సంవత్సరాల్లో 10కి పోతాం. అంటే 10 కిలోమీటర్ల స్పీడ్ తో 10 కిలోమీటర్ల స్పీడ్ తో కార్లో పోయే బదులు జరంత పరిగెడితే వెళ్ళిపోతుంది. అంతే వెళ్తుంది 10 కిలోమీటర్ల స్పీడ్ తో పరిగెత్తచ్చు మనిషి. కాబట్టి ఈ మోడల్ ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ ఫ్లైఓవర్ మోడల్ కాకుండా ఈ పార్క్ ని మీరు రక్షించాలండి. మనము డెవలప్మెంట్ ఎకానమీ అంటున్నాం కదా. నేను అడగదలుచుకుంటున్నా, మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మీ ముక్కు నోరు మూసుకొని ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు లెక్క పెట్టండి. మీ పైసలు ఎంతసేపు లెక్క పెడతారో. మీరు డెవలప్మెంట్ చేయండి. ఇప్పుడు ఎక్కడున్నా మనం ఇల్లు కట్టినా కూడా చెట్టును కట్టినాం. మన స్వార్థం కోసమే. మనుషులు బతుకుతుందే స్వార్థం కోసం. దాన్ని ఎవడు ప్రశ్నించట్లే. ఆ పార్క్ ను కూడా మన స్వార్థం కోసం కాపాడుకుందాం అంటున్నా నేను. అంతే, మన స్వార్థం కోసమే కాపాడుకుందాం. సో ఇప్పుడు ఇట్లా చెట్లు కొట్టేయడం వల్ల ఢిల్లీలో ఏదైతే పొల్యూషన్ ఉందో హైదరాబాద్ లో అట్లాంటి పరిస్థితి రాదంటారా? 100% వస్తుంది. ఇప్పుడు ఢిల్లీలో ఎందుకు 20 అతి పెద్ద నగరాలు ఏవైతే కాలుష్యం బారిన పడినాయో దాంట్లో 10 మన దేశంలోనే ఉన్నాయి. ఎందుకు ఢిల్లీ దాంట్లోనే ఉంది? ఢిల్లీలో ఎన్ని అండర్ పాస్లు, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టి ఇప్పుడు అదే ట్రాఫిక్ లో ఉన్నారు కదా. అయినా ఢిల్లీ ఎంతో పెద్ద ఎత్తున మెట్రో కట్టింది. ముందు ఆ మెట్రో కట్టాలి కదా. మనం మెట్రోకి పైసలు పెట్టాలి కదా. సో నేను చెప్పదలుచుకుంటుంది, ఈ ఫ్లైఓవర్లు కట్టినా కూడా మీరు రాసి పెట్టుకోండి. సంవత్సరం తర్వాత మళ్ళీ వీడియో ప్లే చేస్తే చేసుకోండి. కానీ మాదాపూర్ నుంచి వచ్చేటోళ్ళు చెక్ పోస్ట్ దాటేస్తారేమో ఫ్లైఓవర్లు అండర్ పాస్ తోని. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ టీడీపీ ఆఫీస్ దాటేస్తారేమో, ముగ్ధా జంక్షన్ దాటేస్తారేమో. ఆ తర్వాత మిమ్మల్ని ఎవడు కాపాడేటోడు? ఆ తర్వాత టీవీ9 జంక్షన్, నాగార్జున సర్కిల్ దగ్గర సుమారు 30 నుంచి 40 నిమిషాలు మీరు ఫుర్సత్గా కూర్చోవాలి కార్లో. ఆడ ఎవరు ఆపేటోళ్ళు లేరు. ఎప్పుడైతే ఈ ముందున్న జంక్షన్ల దగ్గర 10 నిమిషాలు సెగ్రిగేటెడ్ గా ట్రాఫిక్ వెళ్తుందో అది పోయి ఒకే చోట లోడ్ పడుతుంది. అగ్రసేన్ జంక్షన్ ఏదైతే బీఆర్ఎస్ ఆఫీస్ ఉందో ఆడికెళ్ళి మొత్తం కమాన్ మీద పడుతుంది. కమాన్ నుంచి రోడ్ నెంబర్ 12 విరించి సర్కిల్ దగ్గర పడుతుంది. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి జరా నగర్ రోడ్ నెంబర్ 10 మీద పడుతుంది. దుర్గం చెరువు నుంచి ఐటీసీ కోహినూరు, దాని తర్వాత అక్కడ ఉన్న నాలెడ్జ్ సిటీ దగ్గర పడుతుంది. సో ప్రాబ్లమ్ ని ఒక చోటు నుంచి ఇంకో చోటికి సాల్వ్ చేసే ప్రక్రియనే ఫ్లైఓవర్. అది ఎక్కడే కానీ సాల్వ్ చేయదు. అండ్ మా పైన ఏవైతే ప్రకృతి ప్రేమికులము, మేము ప్రజాస్వామ్య రక్షించాలనుకునే వాళ్ళం, మేము వెళ్ళి చెట్లను నరికేయద్దని చేతులు పట్టుకుంటే మా పైన కేసులు వేసినారు. దొంగల్ని పట్టుకోవాలి, దోపిడీదారులను పట్టుకోవాలి. కానీ మా పైన కేసులు వేసి మీరు ఏం సాధిస్తారు? మమ్మల్ని సంప్రదింపులకు పిలవండి. మేము బెటర్ ఐడియాస్ ఇస్తాం, ఆల్టర్నేటివ్స్ ఇస్తాం. హైదరాబాద్ యువకులు మేలుకోవాలి. కేబీఆర్ పార్క్ ని ఎట్టి పరిస్థితుల్లో నరకడానికి వీల్లేదు దాని చుట్టుపక్కల ఎకో సెన్సిటివ్స్.